శ్రీ గురుభ్యో నమ ప్రజాభ్యో యోగక్షేమ. ఇక్కడ కొంతమంది సెల్ఫిష్ పీపుల్స్, అదేవిధంగా సెల్ఫిష్ లెస్ పీపుల్స్ అనేది రెండు కేటగిరీలు ఉందన్నమాట. దీంతో అందరికీ బాగా తెలుసు, ఇది సెల్ఫిష్ పీపుల్సే బాగుపడతారనమాట జీవితంలో. ఈ సెల్ఫిష్ లెస్ పీపుల్స్ ఏమవుతారు, జీవితం అంతా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే తన గురించి తన యోచన చేయకుండా తన పక్కన వాడు బాగుండాలి, అదేవిధంగా తన పొరుగోడు బాగుండాలి, వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు అనేవాడు వీడు ఎప్పుడు ఇబ్బందులు పడుతూనే ఉంటాడు. అదేవిధంగా ఎవరు ఎక్కడ పోతే నాదేంటి, నా పని నేను చేసుకుంటాను అనేవాడు బాగానే ఉంటాడు అనమాట. ఖచ్చితంగా బాగానే ఉంటాడు. ఎందుకంటే తన జీవితమే తనకి ఇంపార్టెంటు, తన కుటుంబమే తనకి ఇంపార్టెంటు. అక్కడ ఈ బిల్డింగ్ కాలిపోతూ ఉంటే చుట్ట అంటించుకుంటారనమాట వాళ్ళు. వీడెత్తి నీళ్లు పోసి లేనిదంతా అక్కడున్న నిప్పులు నెత్తిన ఎగరడమో, ఒళ్ళు కాల్చుకోవడమో, బట్టలు కాల్చుకోవడమో జరుగుతూ ఉంటుంది. అయినా కూడా అది మంచిది కాదు. ఎందుకు అలా అవుతుంది? జాతకంలో ఎవరికి గురువు పైన ఛాయాగ్రహాల యొక్క కలయిక వస్తుందో వాళ్ళు సెల్ఫిష్ లెస్ పీపుల్స్. వీళ్ళే బుక్‌ను లాస్ట్ పేజ్ నుండి చదువుతారనమాట. ఫస్ట్ పేజ్ నుంచి చదవరనమాట. ఈ సెల్ఫిష్ పీపుల్స్ అయితే ముందు మాట నుండి ప్రతి ఒక్కటి ఆథర్ గురించి ప్రతి ఒక్కటి చదివిన తర్వాతనే వాళ్ళు సబ్జెక్ట్‌లోకి ఎంటర్ అవుతారనమాట. వాళ్ళు సెల్ఫిష్ పీపుల్స్. వాళ్ళకు బుక్ ఎందుకు తీసుకున్నాము, దీన్ని ఎందుకు చదవాలి అనేది వాళ్ళకు మనోగతం ఉంటుంది. వీళ్ళకి అలా ఉండదు. ఎక్కడ కంటెంట్ బావుంటుందో ఆ కంటెంట్‌లకి, లేదంటే ప్రజాసేవలోకి వెళ్ళిపోవడం, రోడ్లు ఏదైనా ఉంటే అక్కడికెళ్ళి వీళ్ళు సాల్వ్ చేయడము జరుగుతూ ఉంటుందనమాట. వీళ్ళే ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. ఎందుకంటే వీళ్ళకు ఆ లేనిపోనివి తీసుకోవడం వల్ల వీళ్ళు ఆ ఇంట్లోకొచ్చి అదే టెన్షన్ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. తన ఇంటి వాళ్ళకు మంచోడు కాదు, బయట వాళ్ళకే ఇతను పరోపకారిగా తెలుస్తూ ఉంటుందనమాట. వీధిలో మంచి పేరు, ఇంట్లో అంత బాగుండదు. తన దగ్గర డబ్బులుంటే ఎవరైనా డబ్బులు అడిగితే కూడా తన పాకెట్‌లో నుండి తీసి ఇచ్చేస్తారనమాట. లేదంటే అప్పు చేసైనా తీసి ఇచ్చేస్తారనమాట. ఈ కేటగిరీలు చాలా ఉన్నాయి. అదే వీడు డబ్బులు వీడికింత డబ్బులుండదు. అందుకని వీడు ఇలా చేసుకొని లాసెస్ అవుతూ వీడు సెల్ఫిష్ లేకుండా వీడి యొక్క జీవనం కూడా అస్తవ్యస్తమయ్యి వీడు అప్స్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటుందనమాట. ఈ సెల్ఫిష్ పీపుల్స్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, క్యాష్ బ్యాలెన్స్ పెట్టుకొని జీవితంలో బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉంటారనమాట. వీళ్ళకి ఇబ్బంది అనేది రాదు. వీళ్ళకు 10 ఏళ్ల తర్వాత ఏం చేయాలి, 5 ఏళ్ల తర్వాత ఏం చేయాలి అనేది ఉంటుందన్నమాట. అంటే మనకు బయట కన్సర్న్ కంటే కూడా మన ఇంటిది కూడా చూసుకుంటూ అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు బాగుంటారు. ఈ యొక్క ఛాయాగ్రహాల యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ తగ్గించుకుంటే ఈ సెల్ఫిష్ లెస్ పీపుల్స్ బాగుపడడానికి అవకాశం ఉంటుంది తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.